భారత సైన్యంతో కలిసి బెంగళూరుకు చెందిన BSS అనే రక్షణ రంగ సంస్థ దేశ తొలి AI ఆధారిత మెషిన్ గన్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ నెల 1 నుంచి 8 మధ్య ఎత్తైన ప్రదేశంలో ఈ పరీక్షలను చేపట్టింది. 14,500 అడుగుల ఎత్తులో పరీక్షలు చేపట్టారు. ఈ తుపాకీ గరిష్టంగా 1000 మీటర్ల వరకు లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలదు. వెలుతురు తక్కువ ఉన్న సమయాల్లో థర్మల్ ఆప్టికల్ సెన్సార్ల సాయంతో లక్ష్యాలను గుర్తిస్తుందని BSS సంస్థ పేర్కొంది. ఎన్క్రిప్టెడ్ కమాండ్ లింక్ సాయంతో మారుమూల ప్రాంతాల్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చని తెలిపింది. తద్వారా సైనికులను మోహరించే అవసరం ఉండదని వివరించింది. ఈ తుపాకీ స్వయంచాలిత పద్ధతిలో బంకర్లలో 21 రోజుల పాటు పనిచేయగలదని BSS సంస్థ వెల్లడించింది. ప్రత్యేక వ్యవస్థ ద్వారా సాయుధ వాహనాలు, నావికా దళంలోని యుద్ధ నౌకలపైన ఈ ఆయుధాన్ని అమర్చవచ్చని తెలిపింది. ప్రాథమిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 5న మొదలయ్యాయని BSS సంస్థ వెల్లడించింది. స్వయంచాలిత పద్ధతిలో పనిచేసే ఆయుధాల ట్రయల్స్ ను విజయవంతంగా చేపట్టిన కొన్ని దేశాల సరసన భారత్ కూడా చేరిందని BSS సంస్థ సహ వ్యవస్థాపకుడు విక్కీ చౌదరి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఆయుధం సైన్యానికి ఉపకరిస్తుందని వెల్లడించారు. AI ఆధారిత మెషిన్ గన్లు ఆధునిక యుద్ధాన్ని పూర్తిగా మార్చివేస్తాయని BSS సంస్థ తెలిపింది. ప్రస్తుతం $10,000 విలువ చేసే డ్రోన్ ను $1,00,000 విలువ చేసే క్షిపణితో కూల్చివేస్తున్నామని, AI ఆధారిత మెషిన్ గన్ ద్వారా $10 విలువ చేసే బుల్లెట్ తో కూల్చివేయొచ్చని వెల్లడించింది. తేలికపాటి మెషిన్ గన్లను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. 2020లో ఇజ్రాయెల్ నుంచి 16,479 నెగేవ్ తుపాకులకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. సైన్యం మాత్రం 40,000 యూనిట్ల అవసరం ఉందని నివేదించింది. ప్రస్తుతం BSS అభివృద్ధి చేసిన ఈ AI ఆధారిత మెషిన్ గన్ సైన్యం అవసరాలను తీరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.